మనోజ్ గారు, ఈ డ్రెస్ చూశాక అసలు లక్ష్మిని చంపిందెవరో తెలిసిపోయింది. చంద్రకళ ఇట్ట ప్రవర్తిస్తుందని అనుకోలేదయ్యా. అవునన్న, పిన్ని ప్రవర్తనలో ఈ మధ్య చాలా మార్పు వచ్చింది. కాంతమ్మ పెద్దమ్మ నన్ను దొంగలా నిలబెట్టి మాట్లాడుతా అంటే అక్క గాని అలివేణి గాని ఒక్క మాట అడ్డు చెప్పలేదయ్యా. రూమ్ లోకి వచ్చి శారీలు చూసినదంట. మన రూమ్ లోకి వచ్చి మనకు తెలియకుండానే మంచం కింద దాక్కుందంట. ఏందయ్యా ఇది? ఆ ముసల్దాని వయసుకి ఇట్లాంటి పనులా చేసేది. ఈ చీరలు ఎక్కడివి అని అడిగితే ఏదో సమాధానం చెప్పింది. అమ్మ చెప్పినా మేము అనుమాన పడలేదు. డబ్బు దాచుకుని కొందేమో తప్పే ఉంది అనుకున్నాం, అంతేగాని నేనేం తిట్టలేదు. మయూరి గారి అభిమానంతో ఈ చీరలన్నీ కొనిచ్చింది అన్నాక నేను అమ్మ ఊరుకున్నాం. అమ్మ ఒక్క మాట కూడా అనలేదు. అమ్మమ్మ కూడా వెళ్ళిపోయింది. ఎందు ఉప్పినొచ్చినట్టు ఒక్కసారిగా అమ్మ మీద ఇరుచుకుపడినదయ్యా. మయూరి అభిమానంతో చీరలు ఇచ్చిందంటే వినరే. ఆహా, నువ్వు గూడు పుట్టని నడిపిస్తాండా అంటాండారు. తల్లి కూతురు వైపు పెద్దమ్మ ఇంకో వైపు తగులుకున్నారయ్యా. ఇంటి పని మనిషి అయినట్టు ఘోరంగా మాట్లాడినారయ్యా. అమ్మనంత మాట అనేసరికి తట్టుకోలేక చెయ్యెత్తాను. తోడికోడల మీద చెయ్యెత్తడం తప్పు, నన్ను క్షమించండి అయ్యా. నువ్వు చెయ్యి మాత్రం భయపడిందా ఏంటి? చెయ్యి పట్టుకుని హద్దుల్లో ఉండమని వార్నింగ్ ఇచ్చింది, అది కూడా చెప్పమ్మా. అయినా సరే నేను గమ్మునే ఉంటానయ్యా. కానీ రాధాకృష్ణ గారి ఇంటికి వచ్చినప్పుడు మీ ఆలు మగలు వణికిపోతాంటారు, నాకన్నీ తెలుసు అనగానే పిచ్చి కోపం వచ్చినదయ్యా. తట్టుకోలేక గొడవ పెట్టుకున్నానయ్యా. అల్లుడు గారు, నేను కడప వెళ్ళిపోతాను. అత్తయ్య, చంద్రకళ మీ కూతురు లాంటిది. ఏమైనా పొరపాటును మాట్లాడి ఉంటే తన తరఫున నేను క్షమించమని అడుగుతున్నాను. అల్లుడు గారు, ఆ చీరల వల్లే ఈ గొడవలు వచ్చాయి. మీరు చూసింది చూడనట్టుగా పోతే సరిపోయేది అత్తయ్య. మీరు స్వతహాగా అనుమానం మనిషి. చీరల విషయం తెగే వరకు లాగారు, అందువల్లే ఈ గొడవలు వచ్చాయి. సరే, మాట మాట అనుకోవడం, అలిగి మొహం తిప్పుకోవటం మామూలే కదా. ఈ గొడవ ఇంతటితో వదిలేయండి. నువ్వెంతో ఓర్పు సహనంతో ఉంటావు. అలాంటిది చెల్లెల్లాంటి తోడుకోవడం మీద చెయ్యెత్తటం తప్పే లక్ష్మి. మీరు ముగ్గురు కట్టకట్టుకుని తన మీద గొడవకు వచ్చారని చంద్రకళ ఆక్రోశపడి అదుపు తప్పి మాట్లాడి ఉంటుంది, అంతే తప్ప తనది చీటికి మాటికి గొడవ పెట్టుకునే స్వభావం కాదు. చూడమ్మా అలవేణి, తోడుకోడలు గొడవ పడుతున్నప్పుడు మీ అమ్మ వైపు కాని మీ అమ్మమ్మ వైపు కాని నువ్వు మాట్లాడకూడదు. చిన్నదానివైనా సర్ది చెప్పే ప్రయత్నం చేయాలి, గుర్తుపెట్టుకో.
ఉమ్మడి కుటుంబంలో ఇలాంటి గొడవలు రాకూడదు. వస్తే వెంటనే మర్చిపోయి మళ్ళీ కలిసిమెలిసి ఉండాలి. ఏం లక్ష్మి? అలాగేనయ్యా. అత్తయ్య, చంద్రకళ మాటలకు మీరు బాధపడినా పెద్ద మనసుతో క్షమించి వదిలేయండి. రండి, చంద్రకళ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. లేదయ్యా, నాకు జరిగిన అవమానానికి అటో ఇటో తేలిపోవాలా. అబ్బా, నీ అవమానం సంగతి కాదని నేను ఆలోచించేది. ఆ రాధాకృష్ణ గారు వచ్చినప్పుడు పెద్దమ్మ నిన్ను నన్ను గమనిస్తుందని నేను అనుకోలేదు. ఆ 30 లక్షల వ్యవహారంగా బయటపడితే నువ్వన్నట్టుగా నీ ఇంట్లో వాళ్ళందరూ కలిసి నిన్ను నన్ను బయట తరివేస్తారే. ఏందయ్యా ఇట్ట ఎన్ని రోజులు భయపడతారు? ఆ కృష్ణవేణి పిచ్చోడిని పెళ్లి చేసుకుంది బావగారి పరువు మర్యాదలు కాపాడటం కోసం, మన కోసమే అయింది. ఛీ! ఆ 30 లక్షల కోసం కృష్ణవేణి పిచ్చోడిని పెళ్లి చేసుకోవడం ఏంటో, ఆ విషయం తెలిసి అన్నయ్యకి చెప్పలేక నేను నలిగిపోవడం ఏంటో నాకేం అర్థం కావట్లేదే. అది పక్కన పెట్టండి, ఇప్పుడు నన్నేం చేయమంటారు? ఏం చేయమంటాను? కొన్ని రోజులు నోరు మూసుకొని కూర్చోమంటాను, సరేనా? ఛీ! వీరభద్రం, ఇందాక నువ్వు చంద్రకళ మాట్లాడుకున్నది నిజమేనా? అన్నయ్య, అన్నయ్య, ఏంటి అలా చూస్తున్నావు? మాట్లాడు. అన్నయ్య, అది నీకు దండం పెడతాను. నిజమేంటో చెప్పరా వీరభద్రం, చెప్పు. ముప్పై లక్షల కోసం కృష్ణవేణి పిచ్చోడి పెళ్లి చేసుకోవడం ఏంట్రా? నాకేం అర్థం కావటం లేదు. అసలు ఏం జరిగిందో చెప్పరా? అన్నయ్య, మీరు విన్నది నిజమే. అన్నయ్య, ఆ నాగరాజు జైలుకైనా వెళ్తానన్నాడు గాని ఆ 30 లక్షల విషయం తనకు తెలియదని మొండికేశాడు అన్నయ్య. ఇరవై 24 గంటల్లో ఆ 30 లక్షలు కట్టమని రాధాకృష్ణ గారు కృష్ణవేణికి గట్టిగా చెప్పాడన్నయ్య. లేకపోతే మీ మామయ్యలిద్దరినీ జైల్లో పెట్టిస్తానని ఫైనల్ వార్నింగ్ ఇచ్చాడు. ఇరవై 24 గంటల్లో ఆ 30 లక్షలు ఎలా తీసుకురావాలో తెలియక కృష్ణవేణి చాలా చోట్ల అప్పు కోసం పిచ్చి దారిలో తిరిగిందన్నయ్య. నేనేమో బ్యాంకు వాళ్ళ కస్టడీలో ఉన్నాను, మీరేమో గుండె నొప్పితో ఇంట్లో ఉన్నారు. దిక్కుతోచని పరిస్థితుల్లో కృష్ణవేణి తన ట్యూషన్ చెప్పే రత్నప్రభ గారింటికి వెళ్ళింది.
కావాలని ఆ 30 లక్షలు అప్పు అడిగింది అన్నయ్య. ఆ 30 లక్షల డబ్బు అప్పిచ్చి బ్యాంకుకి రికవరీ చేస్తానని రత్నప్రభ గారు ఒప్పుకున్నారు. దానికి ప్రతిఫలంగానే తన పెద్ద కొడుకు పిచ్చి వంశీని పెళ్లి చేసుకోవాలని కృష్ణవేణికి కండిషన్ పెట్టింది అన్నయ్య. దానికి కృష్ణవేణి ఒప్పుకుందన్నయ్య, ఒప్పుకుంది. ఆ 30 లక్షలు రత్నప్రభ గారు నీ పేరును బ్యాంకుకి రికవరీ చేశారన్నయ్య. అంతేగాని ఆ నాగరాజు కొట్టేసిన 30 లక్షలు రికవరీ చేయలేదన్నయ్య, చేయలేదు అన్నయ్య. నీ పరువు మర్యాదలు కాపాడడం కోసం కృష్ణవేణి తన నిండు జీవితాన్ని త్యాగం చేసి ఆ పిచ్చి వంశీని పెళ్లి చేసుకుంది అన్నయ్య, పెళ్లి చేసుకుంది. అందుకే ఆ రోజు గుడిలో మనందరం ఆ పెళ్లి వద్దని ఎంత చెప్పినా వినకుండా రత్నప్రభ గారికి ఇచ్చిన మాట కోసం కావాలని మనతో హార్ష్గా మాట్లాడే వంశీని పెళ్లి చేసుకుందన్నయ్య. ఈ నిజం తెలియక కృష్ణవేణి డబ్బు మనిషి అని మనందరం అపార్థం చేసుకున్నాం అన్నయ్య. అన్నయ్య, మన మేనకోడలు కృష్ణవేణి దేవత అన్నయ్య, దేవత అన్నయ్య. కృష్ణవేణి ఏమైనదయ్యా? ఏమైనదయ్యా అట్టా అరుస్తాండారు? చంద్రకళ అన్నయ్యకి, మా అన్నయ్యకి. మీ అన్నయ్య ఉన్నారులేవయ్యా, అంత కంగారేంది? ఏమి ఆ 30 లక్షల కోసం కృష్ణవేణి పెళ్లి చేసుకుందని అన్నయ్యకి తెలిస్తే మనల్ని గెంటేస్తాడో లేదో తెలియదు. కానీ అన్నయ్య మాత్రం ఈ విషయం విని తట్టుకోలేక ఎప్పటికీ నో, ఈ సీక్రెట్ ఇలా దాచడమే కరెక్ట్. వద్దు చంద్రకళ, నాకు భయంగా ఉంది. చంద్రకళ, నాకు భయంగా ఉంది. వద్దు. ఏందయ్యా ఇట్ట ఎన్ని రోజులు భయపడతారు? ఆ కృష్ణవేణి పిచ్చోడిని పెండ్లి చేసుకుంటాది బావగారు పరువు మర్యాదలు కాపాడటం కోసం, మన కోసమా ఏంది? వీరభద్రం ఒసే, తలుపే లేదంటే? అన్నయ్య పిలుస్తున్నాడు, విన్నాడో ఏమో. వీరభద్రం, వస్తున్నా. ఓసారి నీతో మాట్లాడాలి, ఇలా రా. చంద్రకళ, ఇలా రా అమ్మా. లక్ష్మి, నువ్వు ఇలా రా. చూడు వీరభద్రం, ఇంట్లో తోడుకోడల మధ్య గొడవ జరిగింది, తెలుసా నీకు? చంద్రకళ చెప్పిందన్నయ్య.
నాకు మీ వదిన చెప్పింది. చూడు, మన ఇంట్లో తోడుకోడళ్ళ మధ్య ఎన్ని గొడవలు జరిగినా మగవాళ్ళు మనం పట్టించుకోవద్దని ఒక నియమం ఉంది కదా. ఉందన్నయ్య. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అన్నయ్య, ఈ గొడవ గురించి మీరు చాలా సీరియస్గా తీసుకున్నారేంటి? చంద్రకళ నాకు మొత్తం చెప్పిందన్నయ్య. ఈ గొడవని మనం అంత సీరియస్గా తీసుకోవాల్సింది ఏమీ లేదన్నయ్య. నాకు అదే అనిపించింది. చంద్రకళ చీరల వ్యవహారం గురించి పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం లేదు కదా. చంద్రకళ ఏ తప్పు చేసినా వదిన క్షమిస్తుందన్నయ్య. వదినది అమ్మ మనసు కదా. వదిన, చంద్రకళ ఏదైనా తప్పు చేసి మిమ్మల్ని బాధ పెట్టుంటే తన తరపున క్షమించమని నేను అడుగుతున్నాను వదిన. చూడమ్మా చంద్రకళ, మీ తోడుకోడళ్ళు సొంత అక్కా చెల్లెలి కంటే ఎక్కువగా కలిసి ఉంటారని ఊళ్ళో మీకు మంచి పేరుంది. నా మనసులో కూడా అదే అభిప్రాయం ఉంది. ఏది ఏమైనా సర్దుకుపోతారనే నమ్మకం నాకుంది. అట్టనే బావగారు, అట్టనే. ఏదో మాట మాట అనుకున్నాం అంతే. అక్కంటే నాకెంత ప్రేమో మీకు తెలీదా బావగారు? అక్క, నా మీద కోపం ఉంటే తిట్టు, కొట్టినా నేనేమన్ను కదా. దీనమ్మ తెలివితేటలు పొద్దుటూరు సంతకెళ్ళా. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మెదురు చూసే కుంకుమ పువ్వుల ఏంటి అరవింద్? మామ్, ఈరోజు నేను త్రిష మా లవ్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకుంటున్నాం. జస్ట్ స్మాల్ పార్టీ ఆంటీ. మ్మ్. అలాగే చేసుకోండి. అలాగే అన్నయ్య వదినలను కూడా తీసుకెళ్తాను మామ్. వంశీ ఎందుకు అరవింద్? తను పార్టీలో అడ్జస్ట్ అవుతాడో లేదో. వదిన ఉంది కదా మామ్. బయట ఎక్కడో రెస్టారెంట్కు వెళ్లి పార్టీ ఎందుకు? ఇక్కడే ఇంట్లో చేసుకోవచ్చు కదా. గుడ్ ఐడియా, బట్ ఆలోచిస్తాను మామ్. అలాగే శశిధర్ బాబాయ్, మయూరి పిన్నిలు కూడా వస్తున్నారా ఆంటీ? ఓకే, అలాగే త్రిష. థ్యాంక్ యూ మామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అన్నయ్య వంశీని డిస్టర్బ్ చేయకుండా చూసుకోండి అరవింద్. నేను కేర్ తీసుకుంటాను మామ్. అమ్మా, అబ్బా, అమ్మా, అమ్మా, అమ్మా. ఏంటే చాలా రోజుల తర్వాత మీ అమ్మని కలవరిస్తున్నావు? మీకెలా అనిపిస్తాండదా? మరి తలనొప్పండి బాబు, ప్రాణాలు పోతాండాయి. అమ్మా. అవునా? ఇది ఒకసారి చూడండి. అబ్బా, పొయ్యిలో తలపెట్టినట్టు అలా కాలిపోతుందేంటే? ఇక నా వల్ల కాదయ్యా, మా అమ్మని పిలిపిస్తాండా. వామ్మో వామ్మో, మీ అమ్మనా? నో! ఏందయ్యా, మా అమ్మంటే అంత పెట్టుకారమా? లేకపోతే నీకు తలనొప్పొస్తే మీ అమ్మ కడప నుంచి టాబ్లెట్ తీసుకురావాలా? మిమ్మల్ని మీ మగాళ్ళంతా ఇంతేనయ్యా. మా ఆడవాళ్ల జుట్టుకు ముళ్ళు వేసి నవ్వుకుంటారు. ఏమే, తోడి కోడళ్ళ మధ్య గొడవ జరిగింది,
కలిసిపోయారు కదా. మీరు సైగ చేసినారని నేను సర్దుకుని కలిసిపోయినట్టు నటించినానయ్యా. ఏమి కడప, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో అన్నయ్యతో గాని వదినతో గాని గొడవ పడ్డం కరెక్ట్ కాదే. అవన్నీ నాకు తెలియదయ్యా. అటు అక్క ఇటు కాంతమ్మ పెద్దమ్మ మధ్యలో అలివేణి ముగ్గురు కలిసి నన్ను ఒంటరిదాన్ని చేసి ఆడుకున్నారయ్యా. అటో ఇటో తేల్చేస్తారనుకుంటే ఎటో కాకుండా కలిపేసినారు. చూడు కడప, ఉమ్మడి కుటుంబం అన్నాక కోపాలు తాపాలు మనసులోనే దాచుకోవాలి, బయటికి కక్కకూడదు. ఎప్పుడు కక్కాలో అప్పుడే కక్కాలి. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. అంటే ఏందయ్యా, రాజీ పడమంటారా? మరంతే కదా. ఏయ్, ఏయ్, ఉసి కడప.